పుల్వామా ఘటన తరువాత యావత్ భారతదేశమే ప్రపంచ కప్లో పాక్తో ఆడకూడదని ముక్త ఖండంతో చెప్తోంది. ఇప్పటికే రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఇప్పటివరకు క్రికెట్ రాజకీయాలు వేర్వేరు అని మాట్లాడాను. కానీ ఈ ఘటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయినట్టే అని అన్నారు. పాకిస్తాన్ తన ఉగ్రవాద బుద్ధిని మార్చుకుంటేనే భారత్ పాకిస్తాన్ కు మ్యాచ్లు సాధ్యమని చెప్పారు. పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోటోలకు అలాగే ఇమ్రాన్ ఖాన్ ఫోటోలకు పరదాలను కప్పి ఉంచటాన్ని శుక్లా సమర్థించారు. ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడుతుందా లేదా అని అంశం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని శుక్లా అన్నారు. అయితే ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తపరిచారు. ప్రపంచ కప్ లో పాక్ తో భారత్ తో ఆడకూడదని, ఇది చాలా పెద్ద తప్పిదమని, పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని హర్భజన్ అన్నారు. ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో ఆడకుండానే భారత్ ప్రపంచ కప్ గెలిచే సత్తాగల టీం అని ఈ సందర్భంగా హర్భజన్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ తో ఇక ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని, మిగతా అన్ని క్రీడల్లోనూ పాక్ ను బహిష్కరించాలని బజ్జీ అభిప్రాయపడ్డారు. అయితే ఢిల్లీలో జరిగే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ కు పాక్ ఆటగాళ్లకు భారత్ హైకమిషన్ వీసాలను మంజూరు చేసింది. అయితే పుల్వామా ఘటన నేపథ్యంలో వీరికి వీసాలు వస్తాయో రావో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.